హాయ్ కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. ఈరోజు వీడియోలో భారతదేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుందాం. ఓకేనా? మీరు రెడీనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, మన దేశం పేరేమిటి? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం, ఇండియా. ఓకే, మన దేశం పేరు భారతదేశం. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ జంతువు ఏది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పులి, టైగర్. 1973లో పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. ఓకే, అందమైన ఈకలున్న మన జాతీయ పక్షి ఏది? మన నేషనల్ బర్డ్ ఏది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెమలి, పికాక్. 1963లో దీనిని జాతీయ పక్షిగా గుర్తించారు. ఓకే, నెక్స్ట్ వన్, మన జాతీయ పుష్పం ఏది? మన నేషనల్ ఫ్లవర్ ఏది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తామర పువ్వు, లోటస్. ఇది భారతీయ సంస్కృతిలో పవిత్రతకు చిహ్నం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ వృక్షం ఏది? విచ్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ మర్రి చెట్టు, బనియన్ ట్రీ. దీనిని అమరత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. మన జాతీయ పండు ఏది? విచ్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? యువర్ టైమ్ స్టార్ట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మామిడి పండు, మ్యాంగో. మ్యాంగోని భారతదేశపు పండ్ల రాజుగా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన జాతీయ నది ఏది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గంగా నది. 2008లో గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ గీతం ఏది? ఐ విల్ రిపీట్ అగైన్. మన జాతీయ గీతం ఏది? యువర్ టైమ్ స్టార్ట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జన గణ మన. దీనిని ఎవరు రచించారు? ఎస్, దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. దీనిని పాడడానికి పట్టే సమయం మొత్తం 52 సెకండ్లు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ గేయం ఏది? మన జాతీయ గేయం ఏది? యువర్ టైమ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వందే మాతరం. దీనిని ఎవరు రచించారు? ఎస్, బంకిం చంద్ర చటర్జీ రచించారు. దీనిని ఆనంద్ మఠ్ నవల నుండి తీసుకోబడింది. ఓకే, నెక్స్ట్ వన్, మన జాతీయ క్రీడ ఏది? విచ్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? యువర్ టైమ్ స్టార్ట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హాకీ. ఎస్, హాకీ ఈజ్ ద అవర్ నేషనల్ గేమ్. ఓకే, వెయిట్ కిడ్స్, ఇంకా వీడియో అయిపోలేదు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం స్కూల్లో ప్రతిరోజు చెప్పే భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞను రాసిన తెలుగు వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆయన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో కలుద్దాం. ఓకే, ఒకవేళ కామెంట్లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ పేరును నేను నా స్క్రీన్ పైన, నా వీడియోలో నా స్క్రీన్ పైన చదువుతాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. పైన నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.